are going live in a second. హలో, హాయ్, నమస్తే. అందరూ బాగున్నారని తలుస్తున్నాను. నా పేరు ప్రదీప్తి విసంశెట్టి అండ్ మనం వచ్చేసాము తెలుగు మామ్స్ నెట్వర్క్ టాక్స్ లో మరొక ఎక్స్పర్ట్ తో. సో ఇవాళ నాతో ఉన్నారు డాక్టర్ విరించి గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ విరించి గారికి, ఎందుకంటే అడగంగానే యాక్సెప్ట్ చేశారు, లైవ్ లో వచ్చేసారు. హీఈస్ అ కార్డియాలజిస్ట్ అండ్ హీఈస్ అ రైటర్, పోయెట్. ఫేస్బుక్ లో ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా చాలా సుపరిచితులు అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఇవాళ లైవ్ లో వచ్చినందుకు. అండ్ ట్రావెల్ చేసి కూడా వచ్చారు చాలా దూరం నుంచి, సో అందుకు డబుల్ థ్యాంక్ యూ. ఐ నో హైదరాబాద్ ట్రాఫిక్ ఇస్ సో హారిబుల్, బట్ మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో డాక్టర్ విరించి గారు కార్డియాలజిస్ట్ అని చెప్పాను ఆల్రెడీ మీ అందరికి. సో ఇవాళ నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అందరు అమ్మల తరపు కూడా లైవ్ లో చూసిన వారందరూ కూడా ప్లీజ్ అడగండి మీ క్వశ్చన్స్ ఏమున్నాయో. సో డాక్టర్ గారు దొరికినప్పుడు తప్పకుండా వదలకుండా మన క్వశ్చన్స్ ని అడిగేద్దాము, మన సందేహాలన్నీ తీర్చేసుకుందాము. అది కూడా ఫ్రీగా వచ్చారు, అస్సలు వదలకండి. ఫ్రీగా వస్తే మనం ఏమి వదిలిపెట్టాము అసలు లేడీస్. సో డాక్టర్ విరించి గారు, జోక్స్ అపార్ట్, సో ఎస్పెషల్లీ ఈ కోవిడ్ 2020 నుంచి మనం చాలా డెత్స్ వింటున్నాం. సడన్ గా కొలాప్స్ అయిపోయారు అని చెప్పి, సడన్ గా ఇష్యూస్, హార్ట్ ఫెయిల్ అయింది అని చెప్పి అంటున్నారు. చాలా మంది పోగొట్టుకున్నారు, యూనో హస్బెండ్స్ ని, బ్రదర్స్ ని, ఫ్రెండ్స్ ని ఇట్లా పోగొట్టుకున్నారు. ఎస్పెషల్లీ వీఆర్ సీయింగ్ దిస్ స్పెక్యులేషన్ ఇన్ మెన్. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అండ్ ఎలా దీని నుంచి సేవ్ చేసుకోవచ్చు మన క్లోజ్డ్ వన్స్ ని? So thank you Andy. Actually yes, there are some concerns about covid related cardiac deaths. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత డెత్స్ పెరిగాయని చెప్పేసి జనరల్ గా ఒక అవగాహన అందరిలో ఉంది. అంటే లాట్ మెనీ పీపుల్ అండ్ పేపర్స్ రాస్తున్నాయి, డాక్టర్స్ కూడా ఫ్యూ డాక్టర్స్ ఆర్ టెల్లింగ్, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ యాక్చువల్ గా దేర్ ఈస్ నో కన్విన్సింగ్ ఎవిడెన్స్ దట్ పోస్ట్ కరోనా తర్వాత డెత్స్ పెరిగాయి అనడానికి కన్విన్సింగ్ ఎవిడెన్సెస్ ఇంకా రాలేదు మనకి. సో స్టిల్ సో ఇక్కడ కన్విన్సింగ్ ఎవిడెన్సెస్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఐ థింక్ నేను ఇంతకు ముందు సమ్ ఛానల్ వాళ్ళు కూడా అడిగారు, ఐ టోల్డ్ ద సేమ్ థింగ్, ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ దట్. సో బేసికల్ గా కరోనా టైంలో, like any pandemic like corona, which is a big pandemic with a lot many deaths and other severe disease conditions, ఇట్లాంటివన్నీ వచ్చిన టైంలో యూజువల్లీ ద వైరల్ ఇన్ఫెక్షన్ టైంలో హార్ట్ అటాక్స్ రావడం వెరీ కామన్. లైక్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత డ్యూరింగ్ ద టైం, అంటే డ్యూరింగ్ వాళ్ళు like majority of the COVID patients along with the infection of pneumonia might have got even heart attack also. So because that is a condition called inflammatory status, like ante highly body lo inflammatory status will prone to death because of sudden rupture of plaque antam, plaque rupture antam. So alanti రక్తనాళాల్లో వీళ్ళు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కరోనా తర్వాత కూడా ఎందుకు పెరుగుతున్నట్టు ఎందుకు కనిపిస్తున్నాయి అనేది ఇక్కడ మనం చాలా అంటే నిశ్చితంగా చూడాలి. సో ద మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏమవుతుందంటే, దర్ ఈస్ కాల్డ్ అసోసియేషన్ ఫ్యాలసీ అంటాం. అంటే దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అసోసియేషన్ ఫ్యాలసీ. అంటే ఇప్పుడు మనకు దేర్ ఆర్ నో నంబర్ ఆఫ్ డెత్స్ పెరుగుతూ ఉన్నాయి, లైక్ అంటే నంబర్ ఆఫ్ కార్డియాక్ డెత్స్ చూస్తూ ఉన్నాము డైలీ, వీఆర్ విట్నెసింగ్. At the another time there is a recent memory of pandemic with us. సో దేర్ ఈస్ అంటే మనకు ఒక జనరల్ టెండెన్సీ ఉంటుంది, లైక్ దాని వల్ల ఇది జరుగుతుంది అని చెప్పేసి. సో దిస్ ఇస్ అసోసియేషన్ ఫ్యాలసీ. సో మెనీ ఆఫ్ us are prone to that, but that fallacy should not make us to diagnose otherwise. And we have to find out the causes exactly. Do not attribute everything to the corona. That's what it is. So if you are doing everything attributing to the corona, you are not doing any justice to the causes, why it is happening అనేది మీకు కరెక్ట్ తెలియదు. సో సమ్ అక్కడ ఉంది కాబట్టి దాని వల్లే వచ్చింది అని చెప్పడం వల్ల యు ఆర్ నాట్ అడ్రెస్సింగ్ ద ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్లీ. సో వాట్ వీ హ్యావ్, అది దాని వల్ల కూడా వచ్చి ఉండొచ్చు, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్స్. రూట్ కాజ్ ఏంటో తెలియాలి అంటే. ఎగ్జాక్ట్లీ
is it really causing the corona, causing that more heart attacks, or is there any other things that are causing? So as per the pre-corona stage నుంచి కనుక మనం ఒకసారి చూస్తే, if we carefully look into that, you will not get convinced that corona is causing more deaths. Correct. There's something else or were also there that are causing deaths. Right. So that what are those something, like what are the few things that are which we have not addressed? That is exactly the reasons now we are seeing the more deaths. Right. So unless or until we don't see them, we feel that this is all because of corona. So what are those causes exactly? 2000 nunchi, like from the 2000 year, 1990s, 2000 nunchi, we are seeing a globalization. And globalization, the food habits and all the other lifestyle modifications చాలా జరిగాయి. సో దేశంలో మనం తీసుకుంటే ప్రతి దేశంలో from 2000 అంటే ఆల్మోస్ట్ 2005 నుంచి there are so many cardiac deaths మెల్లమెల్లగా పెరుగుతూ పోయింది. Right. So especially in the developing countries like India, but not in developed countries, they are a bit far ahead than us. But 2005 nunchi, there is a trend of increasing heart attacks day by day. Even WHO kuda, it has given some indications that heart attacks are very high in India. అంటే చిన్న ఏజ్ లో like 28, 29, 30, 35. Yeah, exactly. And heart attack has no age. I'm going to tell you all the things. Okay. So there was a tendency of growing heart attacks even prior to corona, but nobody has noticed that. Why? Because it was not a matter to them. There were some other things matters socially and politically, so they were never concentrated on them. Right. So especially if you see the average, for example, if we see hypertension, మనం ఒకటి లైక్ అంటే బీపీ, హై బీపీ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనుకున్నాం. Okay. What were the average BP of a population in 1990 and what was the average hypertension of a patient in 2015 of a population? పెరిగి ఉంటుంది. Yes, exactly. The risk factors are slowly being increased from 1990s to 2015. Right. So there are all risk factors, diabetes, average sugar levels ela perigayi population lo, average hypertension ela perigayi, average smoking habits ela perigayi, average weight ela perigindi, average abdominal circumference ela perigindi, so average alcohol intake ela perigindi, so average cholesterol levels ela perigayi society lo. Right. Like this, what I'm talking is about the pre-corona conditions, pre-corona years. Correct. So avanni chuskuntu pothe this slowly started increasing day by day, maybe because of as an effect of globalization. Okay. So then we have seen so many deaths. For example, I was working in TIMS in 2009 and 10. We have seen almost daily 10 heart attacks. Night duties lo sudden cardiac deaths చాలా జరిగాయి. Okay. People, and that's ఇప్పుడు కనుక సేమ్ if we do the same the night duty or like we are doing the duties in hospitals, you don't feel much increase in the number of. సో కరోనా ముందుకి కరోనా తర్వాత కూడా అంతే ఇంచుమించుగా అంతే రేట్ ఉంది అని ఇంచుమించుగా అంతే ఉన్నాయి. Two things happened here. One is, as I told you, there were the increase in the risk factors profile. Correct. Among not in one person, in average population. Average. Right. Population లో పెరుగుతూ పోవడం ఒకటి, బ్యాడ్ హ్యాబిట్స్ పెరగడం రెండు, డ్రగ్స్, సిగరెట్ స్మోకింగ్ అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ పెరగడం రెండు. మూడవది కరోనా తర్వాత జరిగిన ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే దిస్ వాట్ ఇస్ కాల్డ్ నోటిఫికేషన్. అంటే people started noticing the heart attacks more frequently than prior to corona. Because now we got cell phones, everyone got cell phone. So everyone is taking some there are so many, some thousands of tabloids unnai, online news tabloids. So ekkada ever chanipoyina they immediately attribute that and they'll post it and they are making in the social media. So what is happening? So we are seeing చనిపోయినా కూడా దాని కరోనాకే లింక్ చేయడం వల్ల కూడా ఒక డ్యామేజ్ అయిపోయింది. Yeah, exactly. ఒకటి దాని కరోనా లింక్ చేయడం వల్ల జరుగుతుంది. రెండోది ఎక్కువ నోటిఫికేషన్స్, అంటే నంబర్ ఆఫ్ థింగ్స్ మనం ప్రతి ఒక్కళ్ళు
చెప్తూ ఉండడం వల్ల వీఆర్ సీయింగ్ మోర్ కేసెస్. ఇది నంబర్ 2. Number 3, importantly, yes, there are, what I feel is, yes, there is some increase in the number of heart cases. Okay. So ఇక్కడ ఏమవుతుంది అంటే basically the health anxiety that was created after corona is making people to fear a lot. So it is at peak stage, because as a doctor I have seen many people, even they are worrying about problems, worrying about the corona, worrying about the heart problems. Like in if we see a general tendency in corona, if we see some posts, Facebook post average, అంటే ఫేస్బుక్ లో యావరేజ్ గా ఎవరేం రాస్తున్నారు అని మీరు కనుక కంటెంట్ తీసారు అంటే యూ విల్ సీ వాళ్ళ ఇంట్రెస్ట్లు, వాళ్ళ కవిత్వాలు, వాళ్ళకు ఉండేటువంటి డ్రాయింగ్స్ అవి చేసేవాళ్ళు. ఇఫ్ యూ సీ పోస్ట్ కరోనా ఆఫ్టర్ దట్, మెనీ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ మా బంధువు చనిపోయారు, లేకపోతే వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, ఇంకెవరో చనిపోయారు అంట, అట్లా అంట. దర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చింది. సో దిస్ ఆల్ థింగ్స్ క్రియేటింగ్ లాట్ మచ్ ఆఫ్ ఫ్యాన్సీ ఇన్ ద. మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. యా, నౌ ఇట్స్ ఫైన్. యా, కుడ్ యు హియర్ మీ? yes. టర్న్ చేయాలి, మీరు సైడ్ కనిపిస్తున్నారు. యూ హ్యావ్ టు టర్న్, ఐ గెస్. యా, షూర్. Yes, this is fine. మీది మ్యూట్ అయింది, సో అన్మ్యూట్ చేసుకోవాలి. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అసలు కరోనా ముందు, కరోనా తర్వాత హార్ట్ ఇష్యూస్ పెరిగాయి అని చెప్పి మనం క్వశ్చన్ అడగడం జరిగింది. సో డాక్టర్ విరించి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాట్ ఆర్ ద రీజన్స్ అని చెప్పి. వెరీ ఇన్సైట్ఫుల్ సెషన్, రియలీ నైస్. ఎందుకంటే కొన్ని విషయాలు మనకి తెలుసు, కొన్ని విషయాలు మనం ఇగ్నోర్ చేస్తాము. సో అలాంటి ఇగ్నోర్ చేస్తున్న విషయాల్లో ఒకటి సోషల్ మీడియా. సో డాక్టర్ విరించి గారు చెప్పినట్టు there is a lot of change in our social media also. కొన్ని jokes, కొన్ని చనిపోయారని, కొన్ని అవేర్నెస్ పోస్ట్లు, ఇలాంటివన్నీ they are acting very much on our subconscious mind. So that also may be one of the reason where this issues, deaths పెరగడానికి. So yeah, some misconceptions also are there. కొన్ని వాంటెడ్ గా షేర్ చేసేవాళ్ళు, కొన్ని అన్వాంటెడ్ గా తెలిసి తెలియక షేర్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. సో బేసికలీ వీ షుడ్ బి మోర్. యా, హేమసాగర్ గారు నెక్స్ట్ క్వశ్చన్ అదే వస్తుంది, సిమ్టమ్స్ గురించి. ఐ విల్ ఆస్క్ హిమ్ వన్స్ హి ఇస్ రెడీ టు టాక్ అగైన్. మీరు సైడ్ కున్నారు. Thank you, Radha Garu. Thank you so much. As you mentioned, it's a very useful session. Yes, it is indeed a useful session. మీరు సైడ్ కే ఉన్నారు మీరు. పోర్ట్రేట్ మోడ్ లో ఉన్నట్టుంది మీ ఫోన్. ల్యాండ్స్కేప్ చేసుకోవాలనుకుంటా. మీరు ఇలాగ you can log out and again log in with the same ID అండి, same link.
నేను మీకు వాట్సాప్‌లో పంపించిన లింక్‌తోనే యూ కెన్ రీజాయిన్. I don't know how to log out. అవునా? ఐల్ రిమూవ్ యూ. నో ప్రాబ్లమ్. యాహ్! ఐయామ్ రిమూవింగ్. సో డాక్టర్ విరించి గారు మళ్ళీ లాగిన్ అవుతారు. ఇన్ ద మీన్ టైమ్ ప్లీజ్ మీ క్వెషన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ అడగొచ్చు కామెంట్స్‌లో అండ్ షేర్ దిస్ లైవ్ బికాజ్ మోర్ పీపుల్ నీడ్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో తెలుగు మామ్స్ నెట్వర్క్ ఈస్ అ కమ్యూనిటీ ఫర్ మదర్స్ అండి. వీ హావ్ అరౌండ్ 28,000-29,000 మదర్స్ ఉన్నారు. సో చాలా చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో మీ ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీని ఇన్వైట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ వుమెన్. కాబట్టి ఓన్లీ వుమెన్‌ని మాత్రమే ఇన్వైట్ చేయండి. డాక్టర్ విరించి గారు జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాను ఎనీ మూమెంట్. సో ఐయామ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు రీజాయిన్ అగైన్. సమ్ టెక్నికల్ ఇష్యూ ఫ్రమ్ హిస్ సైడ్. బట్ ద కాన్వర్జేషన్స్ ఆర్ రియల్లీ రియల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు ఎస్పెషల్లీ విత్ ద హార్ట్ ఇష్యూస్. బట్ హేమసాగర్ గారు మీరు ఫస్ట్ నుంచి వినుంటే వాట్ హి ఈస్ సేయింగ్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ కరోనా వల్ల కాదు. కరోనా ఈస్ నాట్ ఎ రీజన్. కరోనాకి ముందల కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. సో దేర్ ఆర్ సో మెనీ క్వెషన్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్. ఐ విష్ హి కెన్ జాయిన్ సూన్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో టీఎంఎన్ టాక్స్ వచ్చేసి ప్రతి థర్స్‌డే జరుగుతుందండి. మీకు ఎవరైనా ఎక్స్‌పర్ట్ తెలిస్తే గనక మనం ఇప్పటివరకు మాట్లాడిన టాపిక్ ఏదన్నా ఉంటే వి స్పోక్ టు సైకాలజిస్ట్స్, వి స్పోక్ టు లాయర్స్, వి స్పోక్ టు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్స్, వి స్పోక్ టు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వాళ్ళు. ఓహ్! ఐయామ్ ట్రైయింగ్ టు ఐయామ్ సో సారీ ఫర్ ఆల్ ద ట్రబుల్. ప్లీజ్ హోల్డ్ ఆన్. ప్లీజ్ డోంట్ లీవ్ ద టెక్నాలజీ ఎంతో మారింది, ఎంతో అడ్వాన్స్ అయింది అని చెప్పి అనుకుంటాం. బట్ దేర్ ఆర్ స్టిల్ ఇష్యూస్ విత్ టెక్నాలజీ. ఇట్ హ్యాపెన్స్ సమ్‌టైమ్స్. థాంక్స్ ఫర్ అండర్‌స్టాండింగ్ రాధా గారు. బికాజ్ ఇట్స్ సచ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఐ డోంట్ వాంట్ యూ టు లూజ్ ద మొమెంటమ్ అండ్ లీవ్ ద లైవ్. సో టీఎంఎన్ టాక్స్‌లో ఎవరైనా మీకు తెలిసిన గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ ఆర్ ఎనీవన్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కనెక్ట్ చేయండి నాతో. సో కనెక్ట్ చేస్తే గనక I would love to interact with them. సో తప్పకుండా కనెక్ట్ చేయండి. యూ కెన్ పింగ్ మీ ఇన్ మై మెసెంజర్ ఆర్ ఇన్ మై వాట్సాప్. I'm actually waiting for him to join.
I don't have any response from him, so unfortunately I'm stopping this live right now. So ఒకవేళ డాక్టర్ గారు, if he connects with me again, I'll come again in live, like in next 5-10 minutes. Thank you so much for understanding. Yeah, please, Telugu Moms Network Facebook page lo malli jarugutundi. Once I get hold of him, thank you so very much. Please stay tuned. I am ending this live right now. అంటే ఇంతకుముందు దాంట్లో కంటిన్యూ అవుతుంది. లేదు, it will go as a separate stream again. Okay. So thank you so much for rejoining, Dr. Virinchi garu. And sorry for the disturbance. Yeah. So yeah, I was telling about this what is called corona related increase in the heart attacks. Yes, there are evidences that the health anxiety, which is more commonly causing a kind of long standing anxiety, like stress, health related stress, especially post COVID, like Okay. almost from 2022 even till today. There are so many people who are being highly feared about their health and heart problems, all these things. So Right. that will add to the existing heart problems. Okay. Like if a person is very much prone to heart attack, like maybe having all the things which are hidden inside, like they are in the metabolic syndrome or pre-diabetic stage, they are the persons who are going to get affected with the undue fears related to heart attacks. Okay. So my point here is very clear that unless or until you don't understand what is the proper reason for the heart attacks, Right. then you are wrongly attributing everything to the heart corona, and you are doing nothing. Right. Because if you are started attributing everything to corona, there is nothing for you to do, isn't it? Correct. You cannot do anything because you are not addressing the proper reasons. So correct. here my point is, first of all, let us understand the proper reasons for these things to happen and then address it properly. Then you will be out of this situation. Right. And So especially if we have that awareness, right. proper awareness, the point of educating a person, informal education about any disease, it should make them tension free. Correct. Yeah. So ante manaku avagahana, shall I tell in Telugu or only English? That not Mix and match is also find me comfort. Telugulo cheppina happy. I don't know audience whether I am talking Telugu only in Moms English. Network kada. Yeah. Okay. Yeah. So like ఒక విషయం మీద అవగాహన పెరిగింది అంటే యూజువల్లీ మనకు దాని మీద ఉండేటువంటి భయం తొలగాలి. రైట్. ఇప్పుడు చీకటి ఉంది, అక్కడ దయ్యం ఉంది అని ఎవరో చెప్పారు. అది చీకటేరా, దయ్యం కాదు, అది కేవలం మన భ్రమ అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు భయం పోతుంది. సో అవగాహన పెరిగే కొద్దీ భయం పోవాలి. అందుకని ద మెయిన్ పర్పస్ ఆఫ్ మీ అటెండింగ్ హియర్ ఈస్ టు let all of our friends to know that there is nothing much to fear about. There was a prior corona conditions low, all risk factors are increasing, and post corona also there are some increasing number of deaths because of heightened fears about the health. And even like అంటే భయపడిన వాడు భయపెడతాడు అనేది కాన్సెప్ట్. బల్లిని చూసి గట్టిగా అరిచారు అనుకోండి, మిగతా వాళ్ళందరూ భయపడతారు ఏమైందో అని. సో ఇట్స్ వెరీ కామన్, ఇంట్లో జరుగుతూ ఉంటుంది, మన అమ్మలో దాన్ని గట్టిగా వచ్చేస్తుంది. సో అంటే భయపడిన వాళ్ళు అందరిని భయపెడతారు. సో నిజానికి ఎక్కువ భయపడడం వల్ల, యాజ్ ఐ టోల్డ్ యూ ప్రీవియస్లీ, లైక్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్, I have seen many people, my patients, who are constantly over health conscious right now after corona. వాళ్ళు పొద్దున్న సాయంత్రం వరకు దే విల్ బి సర్ఫింగ్ ఆల్ హెల్త్ రిలేటెడ్ డేటా. ఇంతకుముందు దిస్ బిహేవియర్ వాజ్ నాట్ ప్రీవియస్లీ. ఇంతకుముందు కరోనా ముందర వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఏదో కవిత్వం రాసుకునేవాళ్ళు, బొమ్మలు గీసేవాళ్ళు, ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. వాళ్ళ హాబీస్ తో టైం స్పెండ్ చేసేవాళ్ళు. లైక్ నౌ దే స్టార్టెడ్ సర్ఫింగ్ మోర్. ఏది తింటే ఏమవుతుంది, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, లైక్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ ఓవర్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. 24 hours దాని గురించి ఆలోచించి, అయ్యో ఇవాళ తినేసి నాకు ఏమైపోతుంది. బికాస్ వీఆర్ సీయింగ్ డైలీ సచ్ పీపుల్, ఓవర్లీ కాన్షియస్ పీపుల్. రీసెంట్లీ వన్ పేషెంట్,
Like he was telling, I don't want to come to a doctor because he will tell something, నాకేదో ఉందని అని చెప్పేస్తాను. రైట్. అందుకనే అంటే he is avoiding, అంటే అవును. అంత హై టెన్షన్ లో అండ్ యాంగ్జైటీలో ఉండి హెల్త్ కాన్షియస్ లో ఉండి ఈస్ అవాయిడింగ్ ద డాక్టర్స్. ఇంకో ఓకే. విషయం ఏంటంటే మరి మీరు ఏం చేస్తారు అని అంటే మిగతా ఖాళీ టైంలో ఐ బి సీయింగ్ ఆల్ ద యూట్యూబ్ వీడియోస్ రిలేటెడ్ టు దట్. రైట్. So this is a very common tendency that is happening now that we have to address. రైట్. దట్స్ వండర్ఫుల్. యాక్చువల్లీ మచ్ నీడెడ్. ఎందుకు అంటే మీరన్నట్టు ఈ డిఫరెంట్ లైఫ్ స్టైల్ మారిపోయింది టోటల్లీ. మొత్తం గూడా. సో లైఫ్ స్టైల్ మారింది అన్నప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ అండ్ హార్ట్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. దే ఆర్ లైక్ లవర్స్ వాకింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఎలా మన హార్ట్ ని కాపాడుకోవడం కోసం లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఇన్ జనరల్? డీప్ డెప్త్ లో కాకపోయినా ఇన్ జనరల్ గా ఎలా ఉండాలి? Here lifestyle modifications అంటే యూజువల్లీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇంటర్ హార్ట్ స్టడీ అని చెప్పేసి ఒక స్టడీ జరిగింది. ఇట్స్ బిగ్ స్టడీ, దాదాపు ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంటుంది, వేరియస్ కంట్రీస్ లలో ఉంటుంది అది ఇంటర్ హార్ట్. దాంట్లో ఎస్పెషల్లీ బికాస్ దిస్ ఇస్ ఫోరం రిలేటెడ్ టు మామ్స్ అండ్ ఉమెన్, I want to tell that lifestyle modifications have very much useful outcome, especially in the woman as compared to men. Like daily doing exercise కావచ్చు, ఓకే, అంటే డైట్ కంట్రోల్ తీసుకోవడం కావచ్చు, అండ్ ఇలా అంటే ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా దే హ్యావ్ వెరీ మచ్ గుడ్ ఇంపాక్ట్ on women as compared to men. Oh, okay. Okay, నిమిషం. Yeah. Just I want to quote the lifestyle Interheart study. Yeah, Interheart study, like there are 9 risk factors there will identify. Like what are the 9 risk factors that causing heart attacks? దాంట్లో ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, అంటే ఆల్కహాల్ వాళ్ళు వెస్టర్న్ లో చేశారు కాబట్టి మోడరేట్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ యాడింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ టు ద డైట్. ఓకే. సో ఇవి ఇప్పుడు ఇవి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనుకుంటాం. ఎక్సర్సైజ్, ఆల్కహాల్, మోడరేట్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అని అనుకుంటే ఇవి ఇఫ్ వి ఆర్ అప్లైయింగ్ దీస్ 2 things to the both men and women are highly getting benefited as compared to men. Okay. That's the good news for you, huh? Of course. We are always. And this here stresses that what is the importance of lifestyle modifications in women. Right. So, and I'm here, I want to ask you a question to even our viewers also. So if you tell me like what is the most common cause of death in women? చాలా మంది ఇప్పుడు అబౌట్ 45 years నుంచి పైన తీసుకుంటే what is the most common cause of death in women? I'll give you 4 options. Okay. One is Badega crorepati now. Yeah. So the first option is COPD, lung disease. Second option is heart attacks. Third option is breast cancer. Okay. Fourth option is uterine cancer. నాకు సిఓపిడి గురించి అంత ఐడియా లేదు, బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఉమెన్ లో హార్ట్ అటాక్స్ తక్కువ ఉంటాయి అని అనుకుంటున్నాను నేను. అంటే యాజ్ పర్ మై లేమన్ పర్సన్ నాలెడ్జ్, సో నా నాలెడ్జ్ తో, సో క్యాన్సర్ తో అయితే నౌ వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్, సో వీ డోంట్ డై. అఫ్ కోర్స్ వీఆర్ ఇన్ ట్రబుల్. సో మీరే చెప్పాలి, ఐ డోంట్ నో. నాకు మీరే తీసేసుకోండి. This, if we ask this question to many people, they end up in opting the option 3 or 4, either breast cancer or uterine cancer. Okay. But which is not at all a correct answer. Okay. So the correct answer is heart attacks. Really? So the most common cause of death for women is heart attack. Out of 100 heart attacks, 55 are women, 45 are men. So almost all equal, but women are underrepresented, and at the same time, this tendency not only you see in the common man, this tendency you can also see among the doctors.
Right. There was a study conducted in the doctors, like 500 doctors, in America, 500 expert cardiologists and general physicians ని ఇదే క్వశ్చన్ అడగడం జరిగింది. Mm-hmm. Out of 500, almost 70% of doctors said that heart attack is not the common cause for the death among women. Oh, So okay. they opted for either third or fourth option. Why this is happening? Because this is generally ఒక ఏంటి అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కొద్ది ప్రొటెక్టివ్ రోల్ ఇస్తుంది, ఎస్పెషల్లీ ఉమెన్ లో అని చెప్పేసి. Correct. Women are safer sex as compared to men, because men are prone to cigarette smoking and psychological stress, etc. Mm-hmm. So అందువల్ల men are very much common to die because of heart attack rather than women అనే కాన్సెప్ట్. It's a general concept, అంటే wrongly spread among both professionals and non-professionals. Okay. But if we take the study from 1980s to today, Mm-hmm. there are so many of deaths. Most common cause of death among women is because of heart attack. So why I'm stressing this point is addressing the heart attacks is much more needed for the women as compared to men, because it is I'll tell you, ఇంకా ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను, then you will feel ఎంత ఇంపార్టెంట్ విషయం మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం అని. Okay. సో ఇంతకు ముందు నేను చెప్పాను ఏంటంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఆల్సో సేమ్ ఇంటర్ హార్ట్ స్టడీలో Mm-hmm. లైక్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ని కూడా తీసుకున్నారు. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ని మనం లైఫ్ స్టైల్ చేంజెస్ లాగా తీసుకుంటే, Okay. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ జరిగింది, లైక్ సమ్ ఇంట్లో చనిపోవడము, లేకపోతే సమ్ ఒక Oh. ఫైనాన్షియల్ క్రైసిస్ జరిగింది అనుకోండి. టు హ్యాపెన్ టు బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో ఇఫ్ we analyze the data, female are much vulnerable to psychological stress and they are dying because of that. Right. సో వాళ్ళలో హార్ట్ అటాక్స్ రావడానికి సైకలాజికల్ స్ట్రెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ యాజ్ కంపేర్ టు మెన్. Okay. And importantly, even diabetes. That's what I'm going to tell you next. So like ఇంతకు నేను చెప్పాను, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ if we could able to do better in women are going to much benefit from the lifestyle modifications. అలాగే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కనుక మనం తీసేసిన సైకోసోషల్ స్ట్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో, Right. సో మెనీ స్ట్రెస్సెస్, మేబీ మ్యారిటల్ కావచ్చు, లేకపోతే నాన్ మ్యారిటల్, ఫైనాన్షియల్ ఆర్ ఎనీ డెత్ రిలేటెడ్, ఇవన్నీ దేర్ సో మెనీ థింగ్స్. అంటే మేల్స్ హ్యావ్ ఎ డిఫరెంట్ కోపప్ మెకానిజం యాజ్ కంపేర్ టు ఫిమేల్, అండ్ ఫిమేల్ ఆర్ హైలీ వల్నరబుల్ టు ద డెత్స్ బికాస్ ఆఫ్ ద సైకోసోషల్ స్ట్రెస్. Right. So and this gives a very important clue to us that being calm is how much importance to a woman, because it is the one of the most common cause of death for the cause of death because of heart attack. Right. Right. So అందుకనే like you were telling about the lifestyle modifications, this is the answer. Right. So basically lifestyle modifications, so how we have to become stress free, like we have so many things like meditation, yoga, and other things. Having a healthy family life, all these things will help us. Right. The same lifestyle modifications, exercise, diet, everything. Oh, So that's this is a very new thing. First time వింటున్నాను, లైక్ ఉమెన్, ఎందుకంటే మనం జనరల్ గా మెన్ హార్ట్ అటాక్ తో చనిపోయారు అని వింటూ ఉంటాము, కార్డియాక్ అరెస్ట్ తో అని. బట్ ఉమెన్ గురించి బయటకు అంతగా రాదు, అండ్ నిద్రలో చనిపోతారు చాలా మంది కార్డియాక్ అరెస్ట్ అయ్యి. సో ఈస్ దర్ ఎనీ రీజన్ దట్ ఎర్లీ మార్నింగ్ డెత్స్ హ్యాపెన్? exactly a very good question actually. This is how much it is linked to the things which we are talking. Okay. Like woman, ఇంతకు ముందు సంబడి నాది ఇదైనప్పుడు సిమ్టమ్స్ అడుగుతా ఉన్నారు. So we'll connect with that with this. Sure. The symptoms basically మనకు హార్ట్ అటాక్ వచ్చింది and I'll tell so many things. First of all, symptoms గురించి మాట్లాడుతున్నాం, then I'll go to the next one. Sure. So symptoms basically chest pain. సో చెస్ట్ పెయిన్ అనేది మిడిల్ ఆఫ్ ది చెస్ట్ వస్తుంది, కొద్దిగా సంబట్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా ఉంటుంది. సో యూజువల్లీ దిస్ ఇస్ ద యూజువల్ ప్రెజెంటేషన్. 99% ఆఫ్ ది ఉమెన్, 99.5% ఆఫ్ ది ఉమెన్, 99% ఆఫ్ ది men will have this pain. Okay. At the same time, only chest pain తో మాత్రమే మేల్స్ ప్రెజెంట్ చేస్తారు యూజువల్లీ. Okay. But female
is they present along with chest pain, they'll have breathlessness, they'll have vomiting, they'll have indigestion, they'll have even dragging pain is more common in the females, like left hand dragging pain. And Right. apart from that, pain-free heart attacks, like they don't present with heart attack. This is called atypical presentation. So atypical presentation, that means without pain, also they'll present with heart attack. Only shortness of breath అనిపిస్తుంది, చాలా ఆయాసపడుతుంటారు, చెమటలు వస్తుంటాయి. So many times they'll miss it. They don't feel because నొప్పి లేదు కదా. రైట్. నొప్పి లేదు కాబట్టి నాకేం కాదు అంటే ఇది హార్ట్ అటాక్ కాకపోయిండొచ్చు. ఇంట్లో ఎలా ఉంటుందంటే యూజువల్ విల్ సీ దిస్ మెనీ థింగ్స్. ఏమోనండి మా అమ్మకి జస్ట్ అలా వచ్చేసింది, కొద్దిసేపు చెమటలు వచ్చాయి అంతే, ఏం లేదు అనుకుంటూ తీసుకొని వస్తారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. యాక్చువల్లీ వాళ్ళు తీసుకొని వచ్చారు కాబట్టి మేము ఈసీ తీస్తే బయటపడుతుంది హార్ట్ అటాక్ అని చెప్పేసి. బట్ ఒక్కోసారి ఈవెన్ తీసుకురారు, ఏం కాదులే నీకు ఏదో తిని ఉండవు లేకపోతే ఏదన్నా సరిగ్గా తిండవు, నువ్వు పొద్దున్న నుంచి నువ్వు తినేసేయి అని చెప్పేసి ఏదో అన్నం పెడతావు. అండ్ దీస్ ఆర్ ద గైస్ దే డై. అంటే ఇంతకుముందు నేను చెప్పాను ఉమెన్ ఆర్ హార్ట్ అటాక్స్ ఆర్ వెరీ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ఉమెన్ అని చెప్పాను కదా. దేర్ ఆర్ సో మెనీ సైకలాజికల్ అండ్ సోషల్ ఏమంటారంటే ఫ్యాక్టర్స్ టు ఎఫెక్ట్ దిస్. Actually women are protected, but they are not by body wise they are protected, but not by the society. Right. పిల్లలే కావచ్చు, ఇంట్లో ఉండే వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు. Like that I'll definitely address that. So atypical kind of chest pain is very common in the woman. Like అంటే ఓన్లీ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ రావడం, రెండోది సడన్ గా నిద్రలో చనిపోవడం, like silent heart attacks. Silent heart attacks are also male తో కంపేర్ చేసుకుంటే ఫిమేల్స్ తో వెరీ కామన్. అండ్ మోర్ ఓవర్ like old age and diabetes are also the reasons for the sudden cardiac deaths. అంటే సడన్ నిద్రలో చనిపోవడం, సైలెంట్ హార్ట్ అటాక్స్ కి ఇవి కారణం, ఇది ఓల్డ్ ఏజ్ అండ్ డయాబెటీస్. at the same time female sex is also okay. So అందుకని this is very much needed information for us, because it is very commonly happening among the females, and female symptoms are usually undermined. They don't take anybody serious in the home also, because sometimes as they do not present with that much of pain, so they feel it is something else. Right. Ignore So just they neglect that day. By the time next day there will be no more. So అందుకే pre-hospital deaths, for example, if we take the pre-hospital death ratio among men and women అంటే మీరు హార్ట్ ఛాతిలో నొప్పి వచ్చింది, మీరు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళే వరకు చనిపోయే వాళ్ళు 52% in females. Okay. Out of 100, 52 members చనిపోతారు even before going to the hospital. Okay. Whereas in men 42%. Oh, okay. Reaction time is more. Yeah, 10% more ఉంది. Reason ఏంటి అంటే there may be a more tendency of the family members to take the chest pain complaint or any other complaint in a lighter vein if the person is a female. Correct. So చూద్దాంలే రేపు మార్నింగ్ చూద్దాంలే అనుకో, ఇంకా ఎక్కువ అవుతుంది అన్నప్పుడు అప్పుడు వాళ్ళు స్టార్ట్ అవుతారు. సో by the time 2 to 3 hours వేస్ట్ చేస్తుంటారు. So that's the reason why pre-hospital deaths are very very common in females, very more in females as compared to males. దీనికి ఏజ్ ఉంటుందా ఏమన్నా లిమిట్? ఏజ్ లిమిట్ ఉంటుందా? Yes, definitely. అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, there is no age limit for heart attack. Heart attack can happen at any age from 7 years to 90 years. Okay. So why 7 years? And there are some infections which is called Kawasaki disease that is happen in the pediatric groups. So they also die because of heart attacks. Okay. Yeah. So that's the reason why there is no age for the woman. Women or men, there is no particular age. అంటే చిన్న వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాము అంటే that's what I said, like more panic situations create అయినప్పుడు we'll see more deaths. Right. Youngsters are prone to take much more seriously the panic, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తుంటారు ఇట్లాంటివన్నీ కూడా. బాగా డక్క ముక్కలు తిన్న ఓల్డ్ వాళ్ళు ఏముందిలే ఎవ్రీథింగ్ అని చాలా లైట్ గా తీసుకుంటారు. బట్ యంగ్ పీపుల్ టేక్ ఎవ్రీథింగ్ సీరియస్లీ. సో దే ఆర్ ఎట్ హైయర్ లెవెల్స్ ఆఫ్ క్యాటకోలమైన్స్, అంటే మన బాడీలో అడ్రినలిన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి హార్ట్ అటాక్స్ పెరిగి ఎక్కువ హార్ట్ అటాక్స్ కి లోన్ అవుతుంటారు యంగర్స్.
Right. So that is most commonly now we are seeing in the youngsters after corona, and even prior to corona also, young and the rate of heart attacks among young was slowly increasing. Correct. So andukane there is a saying that if a person is 20 years old, the first cholesterol testing should be done at the age of 20 years. Okay. Okay. So we hardly see any person doing that. Right. See, 45 అయినా నాకేం లేదు బాగుంది, everything is fine. Just a matter of cholesterol test చేసుకోవడం కూడా we neglect. So actually why? Because doctors know that there is no age for heart attack. So get as early as possible tested. But at least you need not to go for everything, like all the tests, etc. Only the basic thing like sugar and cholesterol must be started testing at the early age, as early as possible, as 20 years, to avoid early heart attacks. And especially among the people who are having a family history of positive family history, like father or mother is having a heart attack, so those kids should be evaluated as early as possible, as 20 years at least, because the hypercholesteremia అనేది they run in the families. Right. వాళ్ళు అది unnoticed గా ఉంటారు, they are, and of course genetical factors ఉంటాయి, there are so many genes that will predispose to the heart attacks. In future lo manam ante maybe after 10-20 years lo will maybe getting lot much of such information, because genetic studies చాలా fast గా జరుగుతున్నాయి. Right now అయితే there are 1 or 2 genes got recognized, but అదంతా మనకు యూస్ఫుల్ కాదు, అంటే క్లినికల్లీ యూస్ఫుల్ కాదు, వాటిని చూసి మనం ట్రీట్మెంట్ చేయడం అనేది జరగదు. బట్ బేసిక్ గా ఉన్న అవైలబుల్ దాంతో ఏది బెస్ట్ అంటే go for a cholesterol test at the age of 20. So if the cholesterol is showing at higher side, take immediately action to reduce the cholesterol. ఓకే. సో జనరల్ గా లేడీస్ లో సరిగ్గా టైంకి తినరు, సరిగ్గా పడుకోరు, టెన్షన్స్ పడుతూ ఉంటారు, ప్రతి చిన్న విషయానికి కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అవుతారు లేడీస్ ఇన్ జనరల్. వీఆర్ ఎమోషనల్ అట్ ఎ లెవెల్. సో కూపప్ మెకానిజం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మాది. సో వీ నీడ్ లాట్ ఆఫ్ సొలేస్ అండ్ ఆల్. సో ఈ సరిగ్గా తినకపోవడం అనే విషయానికి వీ గెట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ జనరల్ గా. సో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్, పెయిన్ అండ్ హార్ట్ పెయిన్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? Wonderful question. Actually there is no much difference with the gastric pain and heart pain. అంటే దాదాపు రెండు సేమ్ గా వస్తాయి, ఒకటే రకంగా ఉంటాయి. అంటే ఈ రెట్రోస్టర్నల్ బర్నింగ్, ఛాతీలో ఇట్లా ఒత్తి పెట్టినట్టుగా లేకపోతే బరువుగా ఉన్నట్టుగా, ఈవెన్ కొంత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ఫీమేల్స్ టు గెట్ నెగ్లెక్టెడ్. లైక్ ఏముంది నీకు గ్యాస్ ప్రాబ్లం ఉంటుందిలే, ఏం కాదు అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కరెక్ట్. బికాస్ మీరు ఇంట్లోనే ఉంటారు, అంటే యూజువల్లీ ద టెండెన్సీ ఆఫ్ ద పీపుల్, మీరు ఇంట్లోనే ఉంటారు కదా, ఏమవుతుంది మీకు ఏం కాకపోయి ఉండొచ్చు, పొద్దు నుంచి తిని ఉండవు, అందుకే అది వచ్చి ఉంటుంది. దిస్ వెరీ కామన్లీ బికాస్ వీ హియర్ డైలీ ద సేమ్ థింగ్స్ ఇన్ ద హాస్పిటల్స్. ఇలా ఎప్పుడు తీసుకొచ్చో పొద్దున్నే తీసుకురావచ్చు కదా అంటే, లేదు గ్యాస్ ట్రబుల్ అంటున్నాను సార్, ఆమె ఎప్పుడు తింటూ ఉండదు, పూజలు చేస్తూ ఉంటుంది, ఇట్లాంటి ఆన్సర్స్ చెప్తుంటారు. కరెక్ట్. సో అందువల్లనే ఆమె గ్యాస్ ట్రబుల్ వచ్చింది అనుకో మేము నెగ్లెక్ట్ చేసాము. So this is exactly what the same reason for the delay in the treatment. And number 2, chest pain ella differ avutundi ante basically ga burning pain even heart attacks kuda vastundi. Ante ipudu gas trouble vachinappudu etlaithe burning pain untundo, that pain can be also there in the heart problem, ante if at all it is heart attack. So there is no ఇది దీని వల్ల వస్తుందని చెప్పడానికి నిజానికి అయితే ఏమీ లేదు. అయితే there are some cues. ఒకటి ఏంటంటే చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు, బర్నింగ్ పెయిన్ వచ్చినప్పుడు కొద్ది మీరు ఏదో నీళ్లు తాగినా మీకు కొంత తగ్గినట్టు అనిపిస్తుంది, యాంటాసిడ్ వేసుకున్నా తగ్గుతుంది. బట్ మీకు హార్ట్ అటాక్ అలా ఉండదు, ఇట్ విల్ బి మచ్ మోర్ పెయిన్ఫుల్ అండ్ స్వెటింగ్స్ వస్తాయి అండ్ ఆయాసం ఉంటుంది అండ్ ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. లైక్ ఈవెన్ ద పర్సన్ డెఫినెట్లీ హీ ఆర్ షీ విల్ నాట్ ఫీల్ కంఫర్టబుల్. అంటే మీరు జస్ట్ అన్ని మర్చిపోండి, ఆల్ ద థింగ్స్ మర్చిపోండి, జస్ట్ అబ్జర్వ్ ద పేషెంట్. ఇఫ్ ద పర్సన్ ఈస్ అన్కంఫర్టబుల్ విత్ ద పెయిన్ ఆర్ వాట్ ఎవర్ ద థింగ్స్ హ్యాపెనింగ్, దెన్ యూ షుడ్ హ్యావ్ ఎ రెడ్ ఫ్లాగ్ ఇమ్మీడియట్లీ అండ్ యూ షుడ్ గో టు ద హాస్పిటల్. రైట్. సో చెస్ట్ పెయిన్ దాని వల్ల వచ్చిందా దీని వల్ల వచ్చిందా అని తెలుసుకోవడానికి బెస్ట్ సింపుల్ థింగ్ ఈస్ టు గో ఫర్ అన్ ఈసీజీ. ఈసీజీ విల్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, వెదర్ అది వచ్చిండేది హార్ట్ ప్రాబ్లమా అంటే
majority of the times. Very Right. occasional ECG also is not the answer. Right. So this is the way we should do that. Okay. రైట్. దట్స్ వండర్‌ఫుల్. సో, జనరల్‌గా లేడీస్ చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం మమ్మల్ని మేము. లైక్ వి ఆర్ ద ఫస్ట్ పర్సన్స్ హూ నెగ్లెక్ట్ అవర్ అసలు చెప్పాలి అంటే. పిల్లల్ని చూసుకుంటాం, హస్బెండ్‌ని చూస్తాము, అందరిని చూస్తాము. సో, జనరల్‌గా ఏంటి అంటే 30+ నుంచో లేదా 40+ నుంచో కొన్ని ఇవి చేయమని చెప్తారు. లైక్ టెస్ట్‌లకి వెళ్ళండి అని చెప్తారు. సో, వి జనరల్లీ డోంట్ డూ థాట్. సో, అసలు హార్ట్ రిలేటెడ్‌గా ఏం టెస్ట్‌లు చేయించుకోవాలి? ఏ ఏజ్‌లో చేయించుకోవాలి? ఎంత గ్యాప్‌లో చేయించుకోవాలి? సో మీరు ఫస్ట్ చెప్పిన పాయింట్ ఫీమేల్ నెగ్లెక్ట్ దెమ్సెల్వ్స్ అనేది ఇస్ ట్రూ. దట్స్ ద రీజన్ వై ఐఎమ్ అగైన్ అండ్ అగైన్ రీఇన్ఫోర్సింగ్ హియర్ దట్ ప్లీజ్ డూ నాట్ నెగ్లెక్ట్ యువర్ సెల్ఫ్, because there are so many studies like data. We have data. Majority of the deaths are because of negligence only. Mm-hmm. So this is the time for us to understand the role of female. And I'll tell you one more thing, like if female is educated, like family is protected. Correct. Like here the education need not be a literacy ani kaadu, the Knowledge. informal education. Right. Like the things I am telling about the heart attack. So if a female is, అంటే మేల్స్ కనుక మనం కూర్చోబెట్టి చెప్పాం అనుకోండి, వాళ్ళు వినరు. Majority of the time they feel that we know everything. Right. So it's a secret of my this one also, my practice. I always explain to the female part, like family members వచ్చినప్పుడు ఫీమేల్స్ చెప్తాను, ఇంకో మీ ఆయనకి ఇది వచ్చింది చెప్పండి. Because female are going to listen to the doctor, because at least they have that tendency to listen and communicate because of their original nature. Correct. They can easily communicate with the other person. So when we are telling them, when we are empowering them with the knowledge, then they are going to take care of the family itself. Because many times females are the caretakers of the family. వాళ్ళే మందులు ఇస్తారు, టైం చూసుకొని 9 అవుతుంది మందు వేసుకొని చెప్పేసి చెప్తారు. అదర్వైజ్ చాలా మంది చేసుకోరు, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ మర్చిపోతూ ఉంటారు. బట్ మెనీ టైమ్స్ ఐ విల్ కౌన్సిల్ ద కోడళ్ళు ఎవరైతే ఉంటారో, కూతురు ఉంటారో, వాళ్ళకి చెప్తాను ఈ మందులు ఈ టైంలో వేయాలి. బికాస్ ఇఫ్ యూ గివ్ దట్ టు ద ఎల్డర్లీ మ్యాన్, దే డోంట్ టేక్, దే ఫర్గెట్ ఇట్. సో అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫీమేల్ ఇన్ ఎ ఫ్యామిలీ ఈజ్ వెరీ మచ్ క్రూషియల్. ద టోటల్ ఫ్యామిలీ హెల్త్ అనేది ఒక ఎన్లైటెండ్ ఆర్ ఎంపవర్డ్ ఆర్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండేటువంటి ఫీమేల్ చేతిలో ఉంటుంది అనడానికి there is so much of evidences in the history. Right. అదంతా నేను చెప్పుకోవాలంటే చాలా పెద్ద హిస్టరీ చెప్పాలి, బట్ there are evidences for us. So అందుకనే knowing these things, and ఈ ప్రాసెస్ లో females also neglect themselves, like they do not take medicines properly. So either males or females కొన్ని టెస్ట్లు ఎప్పుడు చేసుకోవాలి అనేది మనం చూస్తే, like as I told you, 20 years should be the first time to get the cholesterol and sugar get done. Cholesterol especially. Okay. Because familial cholesterol problems vetunnado, they run in the families. Vallaki early 30s 40s lone heart attacks vastayi. Okay. So 30s 40s, even before that also we have seen very younger people also, like 18 years 19 years పిల్లలు కూడా heart attacks వస్తాయి. Okay. But at least 20 years kalla manamu we should able to make them enlightened about it. Like first cholesterol should be at the 20 years old. Just one simple sample of cholesterol early morning, 12 hours fasting cholesterol sample is enough. If that is shown to a doctor, whether to start the treatment or not anedi vallu cheptaru. Okay. And second thing is ECG, a 2D echo and a treadmill. These three are the things that we have to go each at least yearly once. Okay. So ikkada important thing okati cheptanu enti ante ECG తీసుకోవాలి, like you don't have any symptoms. So evarki symptoms levu, but you want to get checked with cardiac. So what you have to do, you have to go to a diagnostic center, get on all the ECG, 2D echo and treadmill or other blood tests if at all any doctor asks. But ఇది
ఇది 1 yearly ఒకసారి చేయాలి. బట్ నేను కొంతమంది చేంజ్ చేస్తారంటే వెన్ దే హ్యావ్ ఎ హార్ట్ అటాక్, ఓకే, అంటే వాళ్ళ ఛాతీలో నొప్పి వస్తుంటుంది, దెన్ దే గో టు ద డయాగ్నోస్టిక్ సెంటర్స్, Okay. which is very dangerous one. Right. Okay, so because we have seen the patients collapsing in the diagnostic centers, Right. because ఎప్పుడైనా, why I'm telling this is heart attack should be evaluated immediately. When you are having a chest pain, you should get an ECG done as early as possible. Correct. Maybe within 15 to 20 minutes, by the time you should reach the heart hospital. But instead, these people ఏం చేస్తారంటే నాకు నొప్పి వస్తుందని చెప్పేసి దే గో టు ఏ డయాగ్నోస్టిక్ సెంటర్. Diagnostic center. వాళ్ళకి చాలా పెద్ద లైన్ ఉంటుంది, దిల్ బి వెయిటింగ్ ఫర్ దేర్ టర్న్. వాళ్ళ బిల్లింగ్ ప్రాసెస్ అవన్నీ వాళ్ళే చేస్తారు. దెన్ దిల్ గో ఫర్ ఎన్ ECG. By the time they may not go up to the ECG room because they collapse. This is number one. Number two, usually the diagnostic centers paina metla మీద ఉంటుంది, so they walk. Right. So if we remember, if there is a chest pain, simply do not walk. Just immediately గా కూర్చోండి, ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చోవచ్చు. Okay. Don't go here and there, panic పడాల్సిన అవసరం లేదు. Just calm గా కూర్చోండి if you have a chest pain. And if you feel that it is because of heart problem, strongly, or if you see మీ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరన్నా అలా చెస్ట్ పెయిన్ అని అలా గాబరా పడుతూ కనిపిస్తే, first ask them to sit down. Okay. Make them calm. And don't take them by walk. మీరు ఇంటి నుంచి కిందికి వెళ్ళాలన్నా కూడా don't take them by. Okay. It's a very dangerous practice. Why? Because ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తుందో హార్ట్ విల్ హ్యావ్ టోటల్ బ్లడ్ సప్లై మొత్తం ఆగిపోతుంది హార్ట్ మజిల్ కి. సో ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది మజిల్ కి. When you are walking, oxygen demands ఇంకా పెరిగి sudden గా heart will collapse. Okay. They will die. Okay. So majority of the times, who are killing the heart attack patients are the relatives. Unknowingly. Correct. Unknowingly. They don't want to kill them, but out of anxiety, వీళ్ళు anxiety పడి వాళ్ళని ఇంకా anxiety లో పెట్టేసి పద తొందర పోదాం కదా. Recently I have seen a video of KK, Mr. Singer KK has died. I have seen that video. And a program performance చేస్తున్నప్పుడు he had a chest pain. If you see that video, he will be అలా పరిగెత్తుకుంటూ తీసుకొని వెళ్తా ఉన్నారు ఆయన. That itself is enough for him to kill. Correct. అది చాలు. అంటే అట్లా పరిగెత్తుకుంటూ తీసుకునేటప్పుడు చూస్తే ఎనఫ్, ఇది 80% లో బతకడం చెప్పచ్చు. Because he has to be taken, పట్టుకొని వెళ్ళాలి అతను కదపకూడదు. Correct. వీల్ చైర్ అంటే హాస్పిటల్ సెటప్ అయితే వీల్ చైర్ ఉంటుంది. ఇంట్లో ఉంటే అట్లీస్ట్ ఒక కుర్చీలో కూర్చోబెట్టి యూ షుడ్ మేక్ ద పర్సన్ టు ట్రావెల్, గో డౌన్ ఆర్ అప్. Right. కుర్చీలో కూర్చోబెట్టి 2-3 కలిసి ఎత్తుకొని వెళ్ళచ్చు. అంటే హౌ బెస్ట్ యూ కెన్ డూ, లైక్ యూ కెన్ ఆస్క్ ఫర్ ఏ హెల్ప్. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఉంటారు, అనదర్ పర్సన్ ఉన్నారు హూ ఇస్ కంప్లైనింగ్ ఆఫ్ చెస్ట్ పెయిన్, యూ కెన్ ఆస్క్ యువర్ పక్కన ఉండే వాళ్ళని పిలవచ్చు ఇమీడియట్లీ, ప్లీజ్ కమ్ అండ్ కిందికి తీసుకెళ్దాం కుర్చీలో అని చెప్పేసి. సో మెనీ టైమ్స్ this is going to help the person. This will save the life. ఇది చాలా మంది మర్చిపోయి పరిగెత్తుకుంటూ తీసుకొని వెళ్ళడము, లేకపోతే మెట్లు ఏం కాదు దిగు అంటారు. మనకేం కాదు, ఎవరికైతే చెస్ట్ పెయిన్ ఉందో దే విల్ డై. మీరు మెట్లు ఒక్కసారి దింపేగానే వాళ్ళు చనిపోతారు. సో ఈవెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత డయాగ్నోస్టిక్ సెంటర్స్, హాస్పిటల్స్ ఆల్వేస్ టేక్ ఏ వీల్ చైర్. అంటే హాస్పిటల్కి వెళ్ళాలి, I'll tell you. So don't go to a diagnostic center if you have a chest pain, because diagnostic center lo many times technician will be there, doctor will not be there. Why I'm telling this? Because I'll get the ECGs from diagnostic centers to have a report on it. Right. The report is showing heart attack. So patient ki వాళ్ళు ఎప్పుడో వచ్చి ఉంటారు, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ 1 అవర్ బిఫోర్ వచ్చి ఉంటారు, చెస్ట్ పెయిన్ అని చెప్తుంటారు, వీళ్ళు ECG తీశారు, ఫైన్. బట్ పేషెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు, నో ద ECG షోయింగ్ హార్ట్ అటాక్. Oh my God. వాళ్ళకి తెలియదు it is a heart attack అని. యా, సో వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో ఐల్ కాల్, అరే బాబు ఏమైంది పేషెంట్? ఏమో సార్ రాలేదు ఆ పేషెంట్, ఎందుకు వస్తారు ఇంకా? Right. This happened many times. I'll tell them, అరే నీకు ECG లో చెస్ట్ పెయిన్ పేషెంట్ చెప్తే అక్కడ ప్రయోగాలు చేసుకుంటూ కూర్చోవచ్చు, ఫస్ట్ ఇమీడియట్లీ సెండ్ ద పేషెంట్ టు ద హాస్పిటల్. Right. The important thing ఇక్కడ ఏంటి అంటే, we have seen many patients dying like that. They are actually not the people not to die.
But out of these simple mistakes which they do during the heart attacks, they'll die. Right. So adokati, and don't go to the OP అంటే outpatient విభాగానికి వెళ్ళొద్దు. Oh, okay. Because if you go to a cardiologist or a physician to address chest pain, you should go to the emergency department. In prati hospital lo manaku casualty or emergency department, Right. you can directly go there with the help of stretcher or whatever, wheelchair. So అక్కడ వెళ్ళంగానే మీకు చెస్ట్ పెయిన్ అనగానే విత్ ఇన్ 1 minute లో దే విల్ టేక్ అన్ ECG. Okay. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళు ఏంటి అంటే ఒక జనరల్ టెండెన్సీ అంటే అచ్చా నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది కార్డియాలజిస్ట్ దగ్గర, గో టు ఎ బిగ్ హాస్పిటల్, గెట్ ద కార్డియాలజిస్ట్ ఒపీనియన్, కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ అని చెప్పేసి తీసుకొని అక్కడ కూర్చొని ఉంటారు. వీ హ్యావ్ సీన్ పీపుల్ కూర్చున్న వాళ్ళు అట్లాగే పడిపోయిన వాళ్ళని చూసారు. ఏంటి రీజన్ అంటే అతనికి దాదాపు ½ an hour నుంచి హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వస్తే ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నో, ఐ వాంట్ టు షో టు యూ బికాస్ యు ఆర్ ఎ కార్డియాలజిస్ట్. నో, యూ షుడ్ నాట్ షో టు మీ, యూ షుడ్ గో టు ద ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, ఐ విల్ కమ్ ఓవర్ దేర్. మేము అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తాం. హార్ట్ అటాక్ పేషెంట్స్ దగ్గరికి డాక్టర్ రావాలి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, నాట్ ద పేషెంట్ గో టు ద డాక్టర్ ఓపీ అండ్ సిట్ ఫర్ హిస్ విజిట్. బికాస్ చాలా మంది ఉంటారు, దే హ్యావ్ టు కమ్ ఇన్ ద లైన్ కదా. So these are the very common mistakes they do, and these all are people not at all to be died, but they are dying because of the lack of awareness, where to go, when to go, how to go. And recently I was seeing one person was telling like chhatilo noppi rangane allam notlo pettukondi itla కూర్చోండి and something he was telling, and don't listen to all these things. They have no evidence at all, first of all. Correct. అంటే ఇట్లా మీరు కాళ్ళు ఇలా దగ్గరికి వేసుకొని మనం ఇలా కూర్చుంటాం కదా, కాళ్ళు దగ్గర అలా పెట్టుకొని కూర్చోండి అని he was telling. I don't know what makes him to tell that in public. YouTube views కోసమేమో I think. I don't know. Maybe he's of course I'm not saying his intentions may be correct, but though the people work intentionally correct, they are informatively they are not correct. So when we do not have any evidence to say that that is going to help, so why you are practicing and why you are advising that to the, they may die. Correct. So the simple way to do is just relax yourself. వీలైతే కూర్చోండి లేదా పడుకోండి, హ్యాపీగా వాళ్ళని పడుకోబెట్టండి లేదా కూర్చోండి. అంటే some people they are comfortable with lying down, some people they are comfortable with sitting down. So లేదు డాక్టర్ పడుకోని చెప్పి నువ్వు పడుకో అట్లా చేద్దాం. So no, he says no, I am comfortable with sitting. Okay, let him. And you should ask in what way you are comfortable. Correct. So if you, and at any cost don't let him to walk. Even bathroom కి వెళ్తానని కూడా better not to allow. Okay, నడవడం వల్ల and physical exactly. అంటే వీళ్ళు ఇప్పుడు మనం వెళ్తాం హాస్పిటల్కి వెళ్తాం అంటే ఒక నేను బాత్రూమ్కి వెళ్ళేసి వస్తాను అంటే they'll collapse in the bathroom. So don't allow. If at all he wants to pass urine, just take a mug or whatever it may be, let him sit there itself and let the toilet to be done. So and these are so simple things with which we can save the person. And like a heart attack వచ్చిన patient is very precious, just like a glass. If you just mishandle, he will die. So అదే పొజిషన్ లో if we are able to take them to the hospital in the right time, we are going to save his life. Correct. Okay. I think I answered your question. What are the things? Yeah. And if there is no chest pain, you should go for ECG, 2D echo, and treadmill. So 2D echo is seeing our heart from another point of view, and treadmill మీరు నడిచేటప్పుడు ఎంత ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుందో అంత ఆక్సిజన్ డిమాండ్ లో కూడా if your heart is working properly or not అని చూడడానికి treadmill. సో ఇది మీరు ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు along with sugars, kidney సంబంధించిన ఫంక్షన్ టెస్ట్, and what is called cholesterol. Okay. So six parameters. One is creatinine and urea, blood cholesterol, blood sugars, ECG, 2D echo, and treadmill. These are the basic 6 things you have to do. Inka edana 1 or 2 doctors may advise you to go further. Okay, that's it. థ్యాంక్ యూ సో మచ్ విరించి గారు, ఇవాళ ఇంతసేపు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రియల్లీ థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్, ఎందుకంటే
తెలియని విషయాలు చాలా చాలా తెలిసాయి ఇవాళ. ఎస్పెషల్లీ హార్ట్ గురించి అండ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హార్ట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ అండి. థ్యాంక్ జాయినింగ్ యూ. టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టేక్ కేర్.